ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం 2026 జూన్ మాసపక్ష ఫలితాలు తీసుకుంటున్నాము. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది గోచారం, ప్లస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, మైనస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, అలాగే మీ జీవితంలో జరగబోయే వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, బిజినెస్, జాబు, ఇలాంటివన్నీ తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఫలితాలు, ఏ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది మనం ఈ చక్రంలో చక్కగా వివరించుకోవడం, ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా మరలా చెప్పుకొచ్చేది ఏంటంటే, ద్వాదశ రాశుల వారు ఒకటి గమనించాలి. మన సంస్థలో యోగా, ఆస్ట్రాలజీ, ప్రిడిక్షన్స్తో పాటు నేర్పించడం కూడా జరుగుతుంది. మ్యూజిక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మీరు నేర్చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసరికి మీనరాశి, మీనలగ్నం తీసుకున్నట్లయితే, మీనరాశి, మీనలగ్నం వారికి మీ రాశాధిపతి, దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ఈయన 5వ ఇంట్లో ఉన్నాడు. 5లో ఉండి ఈయన మీకు మీ యొక్క లాభస్థానం, భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు 5th హౌస్తో. అలాగే సప్తమ వీక్షణ చేత మీ యొక్క లాభక్షేత్రాన్ని చూస్తున్నాడు. ఈ యొక్క మకర రాశిని, మకర లగ్నాన్ని ఏది ఎటు తీసుకున్నా కూడా బృహస్పతి మాత్రం ఉచ్చలో ఉన్నాడు కాబట్టి మీకు కొన్ని లక్షల దోషాలు వెళ్ళిపోయే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అంటే రాశిలో యోగించడు అని కొందరు అంటారు, కానీ లగ్నాన్ని కూడా చెప్తున్నాం కాబట్టి రాశి లగ్నం అని ఖచ్చితంగా రెండింటి వల్ల వచ్చే ప్రయోజనం ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ బుధుడు వచ్చేసి మీకు చతుర్థ సప్తమాధిపతి. ఈయన కూడా మీకు పంచమంలో ఉన్నారు. పంచమంలో గురువుతో కలిసి ఉన్నాడు, శుక్రునితో కలిసి ఉన్నాడు కాబట్టి ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇతర మాతృ సంబంధమైన బాధలు కావచ్చు, అలాగే రుణాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఇన్ని రోజులు మీరు పడ్డటువంటి బాధలకు కొలిక్కి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పంచమ శుక్రుడు, పంచమ గురులు, మాంగళ్య ధారణ అంటే పురుషులకైనా స్త్రీలకైనా వివాహానికి సంబంధించి సపోర్ట్ ఏర్పడే గ్రహాలు చక్కని ప్రదేశంలో ఉన్నాయి. పంచమంలో ఉన్నారు. పంచమ గురువు, పంచమ శుక్రుడు వివాహానికి చాలా బలం. ఈ 2 గ్రహాలు బాగలేవంటే మన లగ్నానికి, మన జాతకంలో ఆ సంవత్సరాన్నే వదిలేస్తారు. పెళ్ళి వద్దు ఈ సంవత్సరాన్ని కరాఖండ్గా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బాబాయ్ డబ్బులతో కొనేస్తున్నాం, పెట్టుడు ముహూర్తాలు పెట్టుకుంటున్నాం, ఏం కాదులే దోషం ఏదైనా ఉంటే చూడండి అంటున్నాం. ఆ దోషం కూడా చెప్పామంటే దానికి ఇంత అమౌంట్ అని వెనుకంజ వేసి వెళ్ళిపోవడం, డైరెక్ట్ ఏదో ఒక ముహూర్తం తగిలించుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, తర్వాత 4 నెలల్లో డైవర్స్కి వెళ్ళిపోవడం. ఇది నడుస్తుంది ప్రస్తుత సమాజంలో నడుస్తున్నటువంటి వ్యవహారం అలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు జాతకం చేయించుకోండి. అలాగే మీకు ఖచ్చితంగా బలాన్ని ఇచ్చే గ్రహాలు బాగున్నాయి. ఇక మీనరాశి, మీనలగ్నం వారికి ఎందుకు బాగున్నాయంటే, మీకు చక్కగా వివాహం అవటానికి శుక్రుడు ఉన్నాడు, బృహస్పతి ఉన్నాడు 5th హౌస్లో. ఇంతకు మించినటువంటి వ్యవస్థ ఎక్కడా లేదు. కాబట్టి మీ రాశిని, మీ లగ్నాన్ని కూడా, మీన రాశి, మీన లగ్నాన్ని బృహస్పతి 9th హౌస్ వీక్షణ చూస్తున్నాడు. అలాగే మీ యొక్క ఉద్యోగ భాగ్యస్థానమైనటువంటి పెద్దల తండ్రి గారి ఎఫెక్ట్, ఇవన్నీ భాగ్యాలన్నీ కూడా చూడడానికి వృశ్చిక రాశిపతి అయినటువంటి కుజుడు కూడా మీకు 3th ఉన్నాడు. అలాగే మీకు ఈ యొక్క 6వ ఇంటి అయినటువంటి రవి కూడాను 2వ ఇంట్లో మీకు 3rd మీన రాశి వారికి 3rd రవి కుజులు కలిసి ఉన్నారు. కాబట్టి కుజ యుద్ధమైనప్పటికీ కూడాను ఒకరు సేనాధిపతి, ఒకడు రవి కాబట్టి మంచి జీవితాన్ని ఇవ్వటానికి, సక్సెస్గా ముందుకెళ్ళటానికి ఇవి ఎంతో ప్రాధాన్యతను కలుగజేస్తాయి. అలాగే ఒక ఇల్లు, బంగారం ఇవన్నీ కావాలనుకునే వారికి, రాజకీయ రంగాలలో ఉన్నవారికి, సినీ ఇండస్ట్రీ రంగాలలో ఉన్నవారికి, స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి కూడా మంచి జీవితాన్ని ఇవ్వటానికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. స్వస్తి.